హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 30. నన్నే కదా అమ్మో, వై వదిలేయవచ్చు కదా అని ఆమె వైపుకి చూసి అన్నాడు ఆదిత్య. ఏమో, నేనైతే పెళ్లికి వెళ్ళను అంటూ లోపలికి వెళ్ళిపోయింది. అమ్మో, దిస్ ఈస్ నాట్ రియల్లీ. నువ్వు నీ చెల్లెల్ని హర్ట్ చేస్తున్నావు వర్షాని, మోర్ ఓవర్ కౌశిక్, ఇంకా నీ పేరెంట్స్ ని కూడా. అయినా ఆదిత్య, కానీ నాకు వేరే ఆప్షన్ లేదు. నువ్వు లేకుండా నేను వెళ్ళలేను. హూ సెడ్, ఎవరు చెప్పారు నేను రావట్లేదు అని? నీతో పాటు నేను కూడా వస్తాను మ్యారేజ్ కి. ఒకవైపు కౌశిక్ నన్ను మ్యారేజ్ కి ఇన్వైట్ చేశాడు. ఇప్పుడు మీ మమ్మీ డాడీ వచ్చి కూడా నన్ను మ్యారేజ్ కి ఇన్వైట్ చేశారు. ఎలా వెళ్లకుండా ఉంటారనుకున్నావు? జరిగేది నా మరదల పెళ్లి, నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి. నువ్వు వచ్చినా రాకపోయినా నేనైతే ఖచ్చితంగా వెళ్తాను. కీర్తన షాక్ అయ్యి చూసింది అతడి వైపుకు. ఆదిత్య, యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్. వాళ్ళు నిన్ను అవమానపరుస్తారు. నిన్ను ఇంటర్లుడుగా అస్సలు చూడరు. ఒక క్రిమినల్ లా చూస్తారు. ప్రతి క్షణం నిన్ను ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరు అక్కడ నిన్నెవరూ ప్రేమించరు. వద్దురా ప్లీజ్. కావాలంటే కౌశిక్ వర్షకి మనం ఏదైనా సెపరేట్ గా ఒక చిన్న పార్టీలాగా ఇద్దాం. నా బంగారు కదూ, ప్లీజ్ వద్దు. డోంట్ వరీ కీర్తన, నేను అన్ని మేనేజ్ చేస్తాను. నా పైన నమ్మకం లేదా? ఎవ్రీథింగ్ నేను మేనేజ్ చేస్తాను. నువ్వు నాతో పాటు వస్తున్నావా అని ఆశగా చూస్తాడు ఆమె కళ్ళలోకి అతడి కాన్ఫిడెంట్ కి కీర్తనకి ఏం చెప్పాలో తెలియక చిన్నగా స్మైల్ ఇచ్చి ఓకే అంటూ కళ్ళతో సమాధానం చెప్తుంది. కానీ ఎవరైనా నిన్ను అవమానపరుస్తున్నారు అంటే అప్పటికప్పుడు మనం వచ్చేయాలి అని అంటే సీరియస్ గా చూస్తూ చెప్పింది. బంగారు, నాపై నమ్మకం ఉంటే అంత నాపైనే వదిలేసే అంటూ ఆదిత్య నవ్వి ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. స్ట్రాంగ్ గా హక్ చేసుకున్నాడు. అతడి షోల్డర్ పైన పెట్టిన తల అతడి చేతుల మధ్య ఉన్న సెక్యూరిటీ కీర్తనకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ క్షణం. ఆమె పెదవుల పైన చిన్న కార్నర్ స్మైల్ వచ్చిపోతుంది, కనిపించకుండా. నువ్వు నవ్వే నవ్వంటే నాకు చాలా ఇష్టం. అది నన్ను క్రేజీగా తయారు చేస్తుంది తెలుసా అంటూ ఆమెను అలానే పక్కకు తిప్పేసి ఆమెను చూస్తూ ఈ రోజు ఆఫీస్ క్యాన్సిల్ అంటూ ఆమెను ఇంకా మాట్లాడనివ్వకుండా రిమోట్ తో డోర్ క్లోజ్ చేసి ఇక ఆ రోజు మొత్తం ఆదిత్య కీర్తన ఇంట్లో హ్యాపీగా ఉన్నారు. 2 రోజులు నార్మల్ గానే జరిగిపోయాయి. తర్వాత ఆదిత్య సాయంత్రం వచ్చి కీతు, ఉదయాన్నే మనం వెళ్ళాలి. పెళ్లికి ఏమేం కావాలో అన్ని ప్యాక్ చేసుకున్నావా అంటూ అడిగాడు వచ్చిన వెంటనే. అదేంటి, పెళ్లికి ఇంకా 4 రోజుల టైం ఉంది కదా అని ఆశ్చర్యంగా అడిగింది ఆమె. అయినా ఆ రోజే వెళ్దాం, అంత తొందరగా వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. పెళ్లికి వెళ్ళి అక్షింతలు వేసి వచ్చేద్దాం అంటూ కీర్తన అతడి చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంది. బంగారు, పెళ్లి రోజులు వెళ్లేది కేవలం దూరపు బంధువులు, ఇంటి వాళ్ళు కాదు. కౌశిక్ అదే పనిగా నన్ను వెంటనే రమ్మని ఫోన్ చేశాడు. కనీసం ఒక 4 రోజులైనా వాళ్ళతో ఉండకపోతే ఎలా? నేను వస్తాను అని చెప్పాను. నీ భర్తని తగ్గిస్తావా అక్కడ? ఆదిత్య, నువ్వు మారకుండా ఉండుంటేనే బాగుండేదేమో. ఇంత ఇరిటేట్ చేస్తున్నావు తెలుసా? నువ్వు మారిపోయి రియల్లీ ఇంత మంచితనం నేను భరించలేకపోతున్నాను. దానికన్నా నువ్వు ఇంతకు ముందులా సాడిస్ట్ లా ఉండుంటేనే బెటర్ గా ఉండేదేమో. ఐ ఫీల్ బెటర్. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని ప్రతి క్షణం టెన్షన్ గా ఉంది. ఆమె టెన్షన్ చూసి ఆదిత్య దగ్గరకు వచ్చి ఆమె పెదవులపై తన పెదవులు పెట్టి కొన్ని నిమిషాల తర్వాత ఆమె టెన్షన్ తగ్గించి దూరం జరిగి ఇప్పుడు ఓకేనా అని అడిగాడు ఆదిత్య. ఎందుకురా ఇలా చేస్తున్నావు? రాను రాను ఇంత నచ్చేస్తూ ఉన్నావు. నాకు మరింత వర్రీగా ఉంది వాళ్ళు ఏం చెప్తారో అని అంటూ అతన్ని అలానే హత్తుకుని షోల్డర్ పై తల ఉంచి ఉండిపోయింది. కీర్తన, డోంట్ వరీ, నేను హ్యాండిల్ చేస్తాను అంటూ ఆమెను ఆ మూడ్ నుంచి తప్పించేసి హ్యాపీగా ఆ రోజు వాళ్ళ నైట్ ని స్పెండ్ చేశారు. ఉదయాన్నే అనుకున్నట్టుగా ఫాస్ట్ గా రెడీ అయ్యి ఇద్దరు కలిసి కీర్తన వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఇంటి గడప ముందు నిలబడిన కూతురు అల్లుడిని చూసి కేవలం వాళ్ళ కూతుర్ని మాత్రమే పలకరించారు. కానీ వర్ష ఆదిత్య కీర్తనలను చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి కీర్తనని గట్టిగా హత్తుకుని అక్క, చాలా మిస్ అయ్యాను నేను రియల్లీ తెలుసా అంటూ ఆమె ఫేస్ లో స్మైల్ కోరుకున్న వాడిని పెళ్లి చేసుకుంటున్నానన్న గర్వం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆదిత్య హ్యాపీగా ఫీల్ అయ్యాడు వర్ష విషయంలో. కీర్తన పేరెంట్స్ కేవలం కీర్తనతోనే మాట్లాడారు. ఆదిత్యని పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. కీర్తన బాధగా తన వైపుకు చూసింది. లోపలికి పద కీర్తన, చాలా మంది ఉన్నారు, బంధువులకు పరిచయం చేయాలి అని అంది కీర్తన వాళ్ళమ్మ. అమ్మ, నేను ఒక్కదాన్ని రాలేదు, నాతో పాటు నా భర్త కూడా వచ్చాడు అంటూ కీర్తన ఆదిత్య చేయి పట్టుకుని లోపలికి వచ్చింది.
ఆదిత్య ఫేస్ పైన అందమైన స్మైల్ వచ్చింది. ఇది మన ఇల్లు, మనల్ని ఎవరైనా ఒకరిని పని కట్టుకుని వెల్కమ్ చెప్పాలా? కామన్ కీర్తన, టేక్ ఇట్ ఈజీ, ఇదంతా చాలా కామన్ ప్లీజ్ అంటూ ఆమెను కన్సల్ట్ చేశాడు ఆదిత్య. కీర్తన ఒక మాట మాట్లాడకుండా ఆదిత్యను తన రూమ్ లోకి తీసుకుని వెళ్ళి, ఇక్కడ నుంచి అస్సలు కదలొద్దు, హ్యాపీగా కొంచెం సేపు ఇక్కడే ఉండు సరేనా, నేను కింద చూసుకుని వస్తాను అంటూ వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం ఆదిత్య వాళ్ళ ఇంటికి రావటం చాలా క్లుప్తంగా చూస్తున్నాడు. ఇది తన బంగారు రూమ్, తన అమ్ము రూమ్ అంటూ బెడ్ పైన హ్యాపీగా కొంచెం కళ్ళు మూసుకున్నాడు. ఆ తర్వాత బాల్కనీలోకి వెళ్లి చుట్టూ జరుగుతున్న అరేంజ్మెంట్ చూస్తూ ఉన్నారు. ఇంటి దగ్గర పెళ్లి పెట్టుకున్నారు. రెండు ఇల్లులు పక్క పక్కనే కాబట్టి అటువైపు బాల్కనీలో ఉన్న కౌశిక్ ఆదిత్యాన్ని చూసి గట్టిగా అరిచి పరిగెత్తుకుంటూ వచ్చి కీర్తన రూమ్ లో ఉన్న ఆదిత్యాన్ని హత్తుకున్నాడు. ఈడియట్, ఎంతైనా నీ అత్త వాళ్ళ ఇల్లే చూడు, నువ్వు నా దగ్గరకు రావడానికి కూడా టైం లేదు కదా అని ఆదిత్య నవ్వుతూ కౌశిక్ ని హత్తుకున్నాడు. ఇక నా బెస్ట్ ఫ్రెండ్వి, నాకు తోడల్లుడివి. ఇద్దరు చాలా సేపటి వరకు అక్కడే మాట్లాడుకుంటూ ఉండిపోయారు. కీర్తన వచ్చి కౌశిక్ ని విష్ చేసి లంచ్ కి పిలిచింది. ముగ్గురు కిందకి వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చోగానే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న వర్ష, వరుణ్ ఆదిత్యని చూసి అందంగా నవ్వారు. కానీ అది తనను చూడగానే కీర్తన వాళ్ళ నాన్న లేచి పక్కకి వెళ్ళిపోయాడు. సంథింగ్ చాలా బ్యాడ్ గా అనిపించింది ఆదిత్యకు. కీర్తన ప్లీజ్, నేను కొంచెం అందరితో కలిసి తినడానికి ఇబ్బందిగా ఉంది, నా రూమ్ లో తింటాను, అక్కడికే తీసుకుంటా, నువ్వు మీ ఫ్యామిలీతో నువ్వు కూర్చో అంటూ ఇంకొక మాట మాట్లాడకుండా ఆదిత్య తన రూమ్ కి వెళ్ళిపోయాడు. అదంతా తను చేసుకున్నదే కదా అనిపించింది ఆ క్షణం అతడికి. అతడు వెళ్ళిపోతూ ఉంటే కీర్తన బాధగా చూసి ఒకరి వైపుకి ఒకరు చూసుకున్నారు. వెంటనే కౌశిక్ తన అత్త వైపుకు చూసి, మీరు ఇలా చేయడం నిజంగా బాగోలేదు తెలుసా, ఒక అల్లుడికి ఒక మర్యాద, ఇంకొక అల్లుడికి ఇంకొక మర్యాద. ఆదిత్య నా బెస్ట్ ఫ్రెండ్, తను ఎలాంటి వాడు అనేది నాకు తెలుసు అంటూ అతను కూడా వెళ్ళిపోయాడు. కౌశిక్ వెళ్ళిపోవడంతో వర్ష తల్లి వైపుకు చూసి, తప్పు తెలుసుకున్న వాళ్ళని క్షమించాలి అని మీరే కదా మమ్మీ చెప్పారు, బావ తప్పు తెలుసుకున్నప్పుడు మరి ఎందుకు ఇటువంటి ఇలా చేశారో తినకుండా వెళ్ళిపోయాడు బావ. అప్పటికే కీర్తన తనకి ఆదిత్యకి డిన్నర్ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఎవరు తినకుండా వెళ్ళిపోవడంతో వరుణ్ కూడా తల్లి వైపుకి చూసి తన గదికి వెళ్ళిపోయాడు. ఆకలి లేదు అని తమ బెడ్రూమ్ లో విండోలో నుంచి బయటకు చూస్తున్న ఆదిత్య కీర్తన రావటం గమనించి ఆమె చేతిలో ఉన్నవి చూసి చిరునవ్వు నవ్వుకుని తన ముందు కూర్చున్నాడు. అతనికి వడ్డించి ప్రేమగా తినిపిస్తూ ఉంటే, మరి నువ్వు అప్పుడే తినేసావా అని అన్నాడు ఆశ్చర్యంగా. నువ్వు తిను, నీ తర్వాత నేను తింటాను అని చెప్పింది కీర్తన. అదేంటి, నేను వాళ్ళతో తినమని చెప్పాను కదా అని అన్నాడు ఆదిత్య కొంచెం సర్ప్రైజ్ అవుతూ. నిన్ను ఎలా ఒంటరిగా వదిలేసి నేను ఉండలేను ఆదిత్య, అర్థమవుతుందా అంటూ అతడికి తినిపిస్తూ ఉంది. ఆమె ప్రేమకి ఏం చెప్పాలి అక్కడికి అర్థం కాక, అది కాదు బంగారు, ప్రతిరోజు ఇంట్లో మన ఇద్దరమే కదా డిన్నర్ చేసేది, ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఉండరా, ప్రాబ్లం ఏముంది, మహా అంటే ఒక 1 వీకే కదా, వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు హర్ట్ అయితే బాగుండదు, పెద్దవాళ్ళు కదా, నేను చేసిన దానికే కదా వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీ వాళ్ళ కోపం భరించడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను చేసింది చిన్న విషయం కాదు. పెళ్లి మండపంలో నుంచి ఒక పరువుగల కుటుంబంలో నుంచి ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళటం ఎంత దారుణమైన విషయం నాకు తెలుస్తుంది, ప్లీజ్ అని అన్నాడు ఆదిత్య కీర్తనతో ఆమె వైపుకు చూస్తూ. వాళ్ళ ప్రేమని నువ్వు షేర్ చేసుకో, కోపాన్ని నేను షేర్ చేసుకుంటాను అంటూ. ఎలా ఆదిత్య, ఎలా ఇదంతా నా వల్ల కావటం లేదు, వాళ్ళు వాళ్ళు కావాలనే నేను ఇలా హర్ట్ చేస్తున్నారు. కీర్తన, నేను నీ భర్తని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నాకు లేని ఇబ్బంది నీకెందుకు, వాళ్ళు నీ తల్లిదండ్రులు, నాకంటే ఎక్కువగా వాళ్ళు నేను ప్రేమించారు, నిన్ను జాగ్రత్తగా చూసుకున్నారు, మరి అటువంటిది ఎందుకని వాళ్ళని నువ్వు అలా కోప్పడకూడదు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళు నిన్ను క్షమిస్తారు, నేను వాళ్ళని నా తల్లి తండ్రి అనుకుంటూ ఉన్నాను, అమ్మా నాన్న కోప్పడితే ఎవరైనా బాధపడతారా, ప్లీజ్ రిలాక్స్ బేబీ అంటూ ఆమె చేతిలో ప్లేట్ తీసుకుని ఆమెకు తినిపించాడు అతడు. ఎలా ఆదిత్య, ఎలా ప్రతిదీ ఇంత ఈజీగా ఎలా తీసుకోగలుగుతున్నావు, నాకు నిజంగానే అర్థం కావట్లేదు తెలుసా, నేను చెప్పేది విను, నువ్వు నన్ను వదిలి ఇక నుంచి మీ ఫ్యామిలీతోనే తినాలి, అర్థమైందా, ప్లీజ్ బంగారు. ఓకే, కానీ
ఒక్కరోజు మాత్రమే, రేపటి నుంచి నువ్వు కూడా మీ ఫ్యామిలీతోనే తినాలి, ఓకేనా? చెప్పిన మాటలకు కీర్తన అతడి వైపుకు చూసి మౌనంగా తినేసి తీసుకుని వెళ్లి అన్ని కింద పెట్టేసి గదిలోకి వచ్చేసరికి ఆదిత్య ఫోన్ మాట్లాడుతూ ఉండడం చూసి ఒక క్షణం అతని వైపుకు చూసి బెడ్ మీద కూర్చుంది. నీ మీద కోపం లేదు, కానీ నిజాలు తెలుసుకోకుండా ఒక అమ్మాయిని జడ్జ్ చేయటం చాలా తప్పు. నీ వల్ల నేను నిజంగానే కీర్తనని చాలా తప్పుగా అనుకున్నాను. నిజాలు తెలుసుకోకుండా అసలు వాళ్ళని అలా ఎలా చెప్పావు? ముఖ్యంగా అమ్మాయిల విషయంలో, వాళ్ళ క్యారెక్టర్ విషయంలో. ఆ మినిస్టర్ వాడి కొడుకుని నేనైతే వదలను. నా కీర్తన వాడి కారణంగా చాలా బాధపడింది. నాకు సమాధానం చెప్పాలి. అంతేకాకుండా వాడికి చాలా సిన్సియర్ పనిష్మెంట్ నేను ఇస్తాను. నువ్వు నీ వేలో, నేను నా వేలో ప్రొసీడ్ అవుతాను. వాడిని మాత్రం వదిలే ఛాన్సే లేదు. ఆదిత్య కోపం చూసిన కీర్తన వెంటనే వెళ్ళి గట్టిగా అతన్ని హత్తుకుంది. నేను తర్వాత చేస్తాను అని ఫోన్ డిస్కనెక్ట్ చేసి ఆమె వైపుకు తిరిగి తాను కూడా ఇంకా స్ట్రాంగ్ గా హత్తుకున్నాడు. ఏమైంది బంగారు అని ప్రేమగా అడిగాడు. అది ఐ లవ్ యూ సో మచ్, రియల్లీ ఐ లవ్ యూ సో మచ్ అంటూ మరింత టైట్ గా తన హగ్ని బిగించింది. ఆమె మాటకు ఆదిత్య టైం చూసి, నాకు ఈ ఐ లవ్ యూతో పాటు మరి కొంచెం కూడా కావాలి, నీకు తెలియదా అంటూ ఐ టు లవ్ యూ అని నుదుటిపై కిస్ చేసి ఇంకా అన్నాడు. ఇంకా ఏం కావాలి అంటూ కీర్తన బ్లాంక్ గా చూస్తూ ఉంటే, నీ స్పర్శకి బాగా అలవాటు పడ్డాను బుజ్జి అని ఆమెను ఎత్తుకుని ఆమెను అందుకోబోతూ ఉండగానే ఎవరో డోర్ కొట్టినట్టు అనిపించింది. ఆదిత్య ఒక క్షణం డిసప్పాయింట్ అయ్యాడు. కీర్తన అల్లరిగా నవ్వింది. వెంటనే లేచి ఎవరు అంటూ అడిగింది. డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న వర్షాన్ని చూసి, వర్ష, నిన్ను మమ్మీ పిలుస్తుంది, రావాలి అని అంటే కీర్తన ఆదిత్య వైపుకు చూసింది. నేను వెళ్ళినా నీకు ఓకే కదా అని అంటూ ఆదిత్య వర్ష వెళ్ళిపోవటం చూసి, హ్యాపీగా వెళ్ళు, అక్కడ పెళ్లి కదా, ఏం పనులు ఉన్నాయో అంటూ అతను అలానే బెడ్ మీద వెనక్కి వాలిపోయాడు. నువ్వు వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాను అంటూ కీర్తన నవ్వుతూ తన తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళింది. కీర్తన వచ్చిన వెంటనే ఆమె తల్లి తను తెచ్చిన నగలు చీరలు అన్ని ఆమెకు చూపించింది. ఇవి కీర్తన కోసం, అవి నీ కోసం అంటూ తల్లి చెప్తూ ఉంటే కీర్తన వాటిని చేతిలో పట్టుకుని చూసేటప్పుడు ఆమె చేతిని చూసిన తల్లి ఆశ్చర్యపోయి, ఏమైంది నీ చేతికి అంటూ అడిగింది. ఆమె చెయ్యి పట్టుకుని కాలిన గాయం మచ్చలు చూస్తూ, నథింగ్ మమ్మీ, వంట చేసేటప్పుడు చిన్నగా కాలింది అని చెప్పింది కీర్తన దానిని శారీతో కవర్ చేస్తూ. షటప్ కీర్తన, నేను 25 ఏళ్లుగా వంట చేస్తున్నాను. అంతకుముందు నా పుట్టింట్లో కూడా చేశాను. కానీ కాలిన గాయం ఎలా ఉంటుందో, కాల్చిన గాయం ఎలా ఉంటుందో అనేది నాకు తెలియదు అనుకున్నావా? మీ తల్లి ఊరికనే ఈ స్టేజ్ కి రాలేదు, అర్థమవుతూ ఉందా? మమ్మీ ప్లీజ్, నేను నిజం చెప్తున్నాను. అయినా మీరు చాలా ఎక్స్పీరియన్స్, కానీ నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, అందుకని స్టార్టింగ్ కొంచెం తడబడ్డాను, కాలింది. ఇప్పుడు ఓకే, ప్రాబ్లం లేదు. నాకు నిద్ర వస్తుంది, ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం అంటూ కీర్తన మరొక ఛాన్స్ ఇవ్వకుండా తన గదికి వెళ్లి డోర్ వేసేసి వెనక్కి తిరిగేసరికి ఆదిత్య నిద్రపోవటం చూసింది. మౌనంగా వెళ్లి అతడి పక్కన కూర్చొని అతడి హెయిర్ ని సరి చేస్తూ అతని గుండెపైన తలవాల్చి కళ్ళు మూసుకుంది. చాలా సెక్యూర్ గా అనిపించింది. అంత నిద్రలో కూడా అతడు ఆమె చుట్టూ చేతులు వేసి ఇంకా తన వైపుకు హత్తుకున్నాడు. చాలా టైట్ గా సెక్యూరిటీ ఫీలింగ్ తో హ్యాపీగా నిద్రపోయింది. మరుసటి రోజు నుంచి పెళ్లి పనులు చాలా ఘనంగా మొదలయ్యాయి. ఇంట్లో పెళ్లి సందడి మొదలయ్యింది. చాలా సందర్భాలలో కౌశిక్ ఇంటికి వస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు. ఇక పెట్టిన కొత్త ఆవకాయ రుచి చూపిస్తానంటూ కీర్తన వాళ్ళమ్మ వేడివేడి అన్నంలో కలిపి అప్పుడే బయటికి తీసుకుని వచ్చింది. ఎదురుగా కీర్తన, వర్ష, వరుణ్ ఉండడంతో వాళ్ళకి తినిపిస్తూ ఉంటుంది. అభి కూడా ఉన్నాడు. అది చూసిన ఆదిత్య అప్పుడే రెడీ అయ్యి కిందకు వస్తూ, అత్తమ్మ, నాకు కూడా పెడతారా అని అన్నాడు ఆశగా. అది చూసిన వెంటనే కీర్తన వాళ్ళమ్మ చాలా కోపంగా లేచి చేతిలో ఉన్నది డస్ట్బిన్ లో పడేసి, ఇంకెప్పుడు నన్ను అత్తమ్మ అని అనొద్దు అని లోపలికి వెళ్ళిపోయింది. మీలాంటి క్రిమినల్ అత్తమ్మ అని చెప్తే అది నాకు బూతులా వినిపిస్తుంది అని ఆదిత్యకు చాలా బాధగా అనిపించింది. అందరి ముందు బయట పడకూడదు అనుకున్నాడు. మౌనంగా కౌశిక్ కూడా వెంటనే ఆదిత్య పక్కనే నిలబడ్డాడు. అత్తయ్య, మీరు చేసేది నిజంగానే మంచి పద్ధతి కాదు. ఇలా బిహేవ్ చేయటం అస్సలు మంచిది కాదు. అతడు మీరు అనుకున్నంత చెడ్డవాడు కాదు, చాలా మంచి వ్యక్తి. కనీసం మీకు ఆదిత్య కళ్ళల్లో కీర్తన మీలో ఉన్న ప్రేమ కనిపించడం లేదా? చెప్పండి. అతడు అన్ని వదిలేసి ఇక్కడ మన కోసం వస్తే మీరు ఇలా చేయటం మంచిది కాదు. ప్లీజ్, మీరు అర్థం చేసుకోండి అత్తమ్మా. అతడు ఏదో చెప్పబోతూ ఉంటే ఆదిత్య అడ్డుకున్నాడు. కీర్తన తల్లి అయితే మరింత కోప్పడింది.
అవును, వాడు నా కూతుర్ని ఎంత బాగా చూసుకుంటున్నాడు అనేది. ఇదిగో చూడు అంటూ వెంటనే కీర్తన వెనక్కి తిప్పి ఆమె బ్లౌజ్ మీద ఉన్నటువంటి గుర్తులు చూపించింది. ఆదిత్యకి తెలియకుండానే ఒకసారి ఆమెను చూస్తే వెళ్ళి గోడకి తగిలి అక్కడ అది మేకు గుచ్చుకున్నటువంటి గుర్తు అలాగే ఉంది. ఇదిగో చూడు అంటూ ఆమె చెయ్యి పైన కూడా చూపించండి. కాలిన గాయాలు వాటిని చూసి ఆదిత్య కళ్ళల్లో కన్నీళ్ళు వస్తే, అమ్మా ఇవన్నీ చాలా చిన్నవి, నేను నా అంతటా నాకే తగిలాయి అంటూ కీర్తన ఏదో చెప్పబోయింది వాళ్ళ అమ్మకి ఆ దెబ్బలకి. చూడు నువ్వు చిన్నపిల్లవి, ఇవి ఎలా తగిలితే నీకు తగిలాయో నాకు తెలుసు. ఇటువంటివి నేను చాలానే చూశాను. అనవసరంగా నన్ను ఫూల్ చేయాలి అని చూడొద్దు, అర్థమవుతుందా? చాలా జీవితాన్ని చూశాను. వంట చేసేటప్పుడు తగిలే గాయాలకు కావాలని చేసే వాటి సిగరెట్ తాగి కాల్చిన దానికి చాలా తేడా ఉంటుంది. నాకు తెలియదు అనుకున్నావా? అసలు ఎలా కాపురం చేస్తున్నావే వీడితో? వచ్చేయే ప్లీజ్ అని అంది ఆమె తల్లి. ఆదిత్యకు భయం వేసింది కీర్తన ఏం చెప్తుందో అని. మమ్మీ, ఒకప్పుడు అక్కడ ఏంటి అనేది నాకు తెలియదు, కానీ ప్రెజెంట్ ఇప్పుడు అతను నన్ను బాగా ప్రేమిస్తున్నాడు. నేనే అతడి ప్రపంచం, నేను తప్ప ఇంకెవరూ వద్దు అంటాడు. నా కోసం చాలా మారిపోయాడు. ప్లీజ్ మమ్మీ, నా మాట విను. ఆదిత్యని యాక్సెప్ట్ చేయండి మీరందరూ కలిసి, లేదా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పింది కీర్తన కూడా సీరియస్ గా. మీరు ఇలాగే అతన్ని హత్య చేస్తూ ఉంటే నేను చూడలేను. నా భర్త ఇలా అవమానాలు పడుతూ ఉంటే. ఇక ఆ మాటకి కీర్తన తల్లి ఆదిత్య వైపుకు కోపంగా చూసింది. నా కూతుర్ని పెళ్లి చేసుకుని మా నుంచి దూరం చేసింది చాలేదా? ఇప్పుడు ఇంతవరకు తీసుకుని వచ్చావు అంటే. మళ్ళీ కీర్తన వైపుకి చూసి, అతడు నీ భర్తని నువ్వు క్షమించొచ్చు గాని నేను క్షమించలేను. నా కూతుర్ని టార్చర్ చేసేవాడు అసలు మనిషే కాదు అంటూ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్తూ వెళ్తూ ఇంకొక మాట స్ట్రాంగ్ గా చెప్పింది. బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే భార్యకు సపోర్ట్ చేయలేనివాడు నా దృష్టిలో జంతువు కన్నా హీనం. భార్యపై నమ్మకం పెట్టని వాడిని అస్సలు నేను మంచిగానే చూడను అంటూ వెళ్ళిపోయింది వాళ్ళమ్మ. ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.